జోగిపేటలో 9వ వార్డు మసీద్ లో ఇఫ్తార్ విందు మైనార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ హర్షద్ మొన్నాద్దీన్ మహమ్మద్ అబీద్ ఆధ్వర్యంలో జోగిపేటలో ఇఫ్తార్ విందు జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆందోళన జోగిపేట మున్సిపాలిటీ చైర్మన్ పాల్గొన్నారు. భారీ ఎత్తున ఇఫ్తార్ విందు జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాటోల ప్రవీణ్, గుర్రపు కృష్ణ, చిట్యాల మధు, 16వ వార్డు కౌన్సిలర్ పాటోల శ్రీనివాస్, చందర్, మైనార్టీ నాయకులు మహమ్మద్ అర్పత్, మొయినుద్దీన్, మహమ్మద్ నజీర్ తదితరులు పాల్గొన్నారు. దావతీ ఇఫ్తార్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఈ ఇఫ్తార్ కార్యక్రమానికి స్థానిక ముస్లిం సోదరులు, ప్రజాప్రతినిధులు, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ఉపవాస విరమణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆందోళన జోగిపేట మున్సిపాలిటీ చైర్మన్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ రంజాన్ మాసం సోదరభావం, సహనం, పరస్పర గౌరవం, సేవాభావాన్ని పెంపొందించే పవిత్ర కాలమని అన్నారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా సఖ్యతతో జీవించాలనే సందేశాన్ని రంజాన్ పండుగ ఇస్తుందని పేర్కొన్నారు. ప్రత్యేక ధన్యవాదములు. ఈరోజు మనకు వెటర్నరీ డిపార్ట్మెంట్ వారు వ్యాక్సినేషన్ చేసినామని చెప్పడం జరిగింది. మరి గ్రామ జీపీఓ గారు అంటే మనకు ఇంతమంది విఆర్ఓలు ఉంటే వాళ్ళ ప్లేస్ జీపీఓ గారు వచ్చారు. వారికి ఏమని చెప్పారు అంటే పోచమ్మ టెంపుల్ నుండి ఎర్రగల్ల పిఆర్ రోడ్ వరకు నక్షబాటను సర్వే చేసి అది ఇస్తే మనకు అక్కడ రోడ్ వేసుకోవడం కానీ మెటల్ రోడ్ కానీ ఏదైనా అవకాశం వస్తుందని చెప్పడం జరిగింది. మరి కరెంట్ స్తంభాలు మన లైన్ మ్యాన్ వచ్చింది కాబట్టి కరెంట్ స్తంభాలు చాలా 2వ వార్డులో 3వ వార్డులో అక్కడక్కడ చాలా వార్డుల్లో కొన్ని పోల్స్ తక్కువ పడ్డాయి. మనకు వాటిని సంబంధించినవి కూడా సర్పంచ్ గారు మనకు ఏఈ గారు లెటర్ పెడితే మనకు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే కొన్నారెడ్డి ఇంటి నుండి కిషోరెడ్డి వరకు పోల్ అవసరం అని ఇప్పుడు చెప్పడం జరిగింది. దాదాపు అది ఒక్కడే కాకుండా అన్ని గల్లీలో కూడా అవసరం ఉంది. మా దృష్టికి వచ్చింది. ఇంతకుముందు మన పాలకవర్గంలో మనం చర్చించుకున్నాం. మనకు దాదాపు ఒక 20-25 వరకు పోల్స్ అవసరం ఉంది. అన్ని పోల్స్ మనం రాసిస్తాము. దాంతోపాటు ఏంటంటే ఒక ట్రాన్స్ఫారం పెట్టడం జరిగింది. ఎక్కడంటే మనకు డంపింగ్ యార్డ్ దగ్గర ట్రాన్స్ఫారం 3 ఫేజ్ మోటార్ 3 ఫేజ్ మోటార్ ట్రాన్స్ఫారం కూడా కోరడం జరిగింది. అది కావాలని ఈ మెయిన్ సమస్య మనకు కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలోని డ్రైన్ వాటర్ ఎక్కడ పంపాలనేది ఉండే అది పత్తికోట కాలువలోకి ఇంతమంది చాలా మంది గ్రామస్తులు చెప్పడం జరిగింది. కాలువలోకి వేస్తే కాలువ నుంచి ఎక్కడ వెళ్ళిపోతాం జరిగింది. దాన్ని కూడా ఇంకోసారి చర్చించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అదే అక్కడ పోసమ్మగూడ వద్ద సింగిల్ ఫేజ్ మోటార్ వేయాలని గ్రామస్తులు కోరడం జరిగింది. ఎందుకంటే పెళ్లిళ్ళు కానీ ఏదైనా కార్యాలయం ఉన్నప్పుడు ఇబ్బంది జరుగుతుంది కాబట్టి అక్కడ కూడా ఒకటి వేసుకుందామని చెప్పింది. ఇంతకుముందే మనకి చెప్పినట్టు ఇక్కడ చిన్న దగ్గర ఆ సరౌండింగ్లు ఎక్కడైనా సరే వేస్తే వాళ్ళకు కానీ స్కూల్కి కానీ ఇక్కడ ఉండే వెటర్నరీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎవరికైనా కూడా అవసరం పడుతుంది వీలైతే కాబట్టి అది కూడా ఒకటి చిన్న వేసుకుందామని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా చర్చించుకోవడం జరిగింది. వీటికి ఏవైతే మనకు అమలుకి వస్తే వాటిని ఫస్ట్ ఏదైతే అత్యవసరమో వాటిని ముందస్తు చేసుకుంటూ మిగతా మనకు వీళ్ళు బట్టి మెల్లమెల్ల చేసుకోవడం జరుగుతుంది అన్నట్టు. కూడా చెప్తే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.